నీలు, అప్పుడు నువ్వు 0 సైజులో ఉన్నావు. ఆపరేషన్ అయ్యాక దిట్టంగా తయారయ్యావు కదా. ఇప్పుడు తేడాల గురించి మాట్లాడుకోవడం అవసరం వచ్చి ప్రాంటి. తేడా వస్తే మన జీవితాలు ఏమైపోతాయని టెన్షన్గా ఉన్నాను. వీడెవడో గాని ఆధారాలు బాగానే సేకరించాడు. అద్దం తప్ప నిన్ను ఏది ఎవరు గుర్తుపట్టరన్నావు, కానీ అపరిచితుడు గుర్తుపట్టాడు, వెంటాడుతున్నాడు, వేధిస్తున్నాడు. ఖచ్చితంగా వీడు తెలిసిన వాడే అయ్యుండాలి, లేదా తెలిసిన వాళ్లే వీడితో ఇలా చేయిస్తూ ఉండాలి. నాకు డౌట్ నీలాంబరి, నీకు ఫేస్ సర్జరీ చేసిన డాక్టరే ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్నాడేమో. డాక్టర్ ఎక్కడున్నాడు? అతని ఫోటో ఇప్పుడు వాళ్ళింటి గోడ మీద వేలాడుతూ ఉంది. అంటే డాక్టర్ చచ్చిపోయాడా? చంపేశాను. నా గురించి తెలిసిన వాళ్ళందరూ సమాధుల్లో రెస్ట్ తీసుకుంటున్నారా ఆంటీ? నీ గురించి నాకు కూడా తెలుసు కదా నీలమ్మ, నన్ను కూడా. రెస్ట్ తీసుకోవాలనుంటే చెప్పాంటీ, పంపిస్తాను. చచ్చినా నేను రెస్ట్ తీసుకోను. నీ హిట్ లిస్ట్ లో నా పేరు ఉండకూడదు. నీకింత హెల్ప్ చేస్తే నా రుణం ఎలా తీర్చుకుంటావా? అతిగా ఆలోచించకాంటీ, ముందు వీడెవడో కనుక్కోవాలి. వాడే అనుకుంటా. ఇంత కరెక్ట్ టైమింగ్ మెయింటైన్ చేసేది ఇంకెవడు? హలో, ఏ నీలు, హౌ ఇస్ ఇట్? భవానీ ఆంటీ నిన్ను అలాగే పిలుస్తుంది కదా. నీలు, భవానీ ఆంటీ ఇలా నీకని తెలుసా? సచ్చినోడు నా పేరు కూడా చెప్పాడా? నీ ప్రతి కదలికను కనిపెట్టేవాణ్ణి. నీకే ఏ పేర్లు పెట్టారో కనిపెట్టలేనా బేబీ? నీకు మూడిందిరా, అందుకే ఇలా బిహేవ్ చేస్తున్నావు. కూల్ బేబీ, పళ్ళు కొరుక్కుంటే ప్రయోజనం లేదు. పళ్ళ మధ్య పండు పెట్టుకుని కొరుక్కో. నువ్వు కనపడితే నీ గొంతు కొరకాలనుందిరా. నైస్ జోక్ బేబీ. జోక్గా ఉందా? దమ్ముంటే కళ్ళ ముందుకొచ్చి కనపడు. చెప్పినట్టు చేయకపోతే అప్పుడు అడుగురా. నీ ప్లాన్ ఫెయిల్ అయినందుకు రెచ్చిపోతున్నావు గాని ఆ పాంప్లెట్స్ ని అఖిలాండేశ్వరి గారు చూసుంటే నువ్విలా మాట్లాడేదానివా? నీ గొంతు నొక్కి చంపేసుండేవాళ్ళు. నిన్ను ముట్టుకోవడం పాపం అనుకుంటే షూట్ చేసి పారేసేవాళ్ళు. అవునా కాదా చంద్రముఖి? రే 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 రే, సౌండ్ చెయ్యకు బేబీ. ఒక్కసారి నీ మొబైల్ వాట్సాప్ చూసుకో బేబీ. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,